దీపావళి రేస్ నుండి ఒక్కొక్క మూవీ జారుకుంటోంది. ఇప్పటికే సైన్స్ ఫిక్షనల్ స్టోరీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తప్పుకోవాల్సి వస్తే ఇప్పుడు పీరియాడిక్ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా రేస్ నుండి క్విట్ అయిపోయింది. ఈ మూవీ తప్పుకోవడానికి రీజన్ ఏంటి? అప్పుడు కాంపిటీషన్ లేదనా? హ్యాట్రిక్ హిట్స్ తో జోరు మీదున్న మోహన్ లాల్ ఈ దీపావళికి మరో హిట్ లోడ్ చేద్దాం అనుకున్నారు. భారీ బడ్జెట్ చిత్రం వృషభాను అందరికన్నా ముందే అక్టోబర్ 16నే థియేటర్స్లోకి తెచ్చేయాలని ప్లాన్ కూడా చేసుకున్నారు. కానీ టపాసుల పండుగకు కాంపిటీషన్ చూసి వెనక్కు తగ్గినట్లు కనిపిస్తున్నారు. అక్టోబర్ 16న రావాల్సిన వృషభ నవంబర్ 6కి పోస్ట్పోన్ చేసుకుంది. దీపావళి సీజన్ 16 to 21 వరకు డ్యూడ్, థామాక్, కే ర్యామ్, తెలుసు కదా సినిమాలు థియేటర్స్ ని ఆక్యుపై చేయడంతోనే ఈ కాంపిటీషన్ లో రిస్క్ చేయడం ఎందుకా అని వెనక్కు తగ్గినట్లున్నారు వృషభ మేకర్స్. మంత్ ఎండింగ్ కి వెళ్లాలనుకుంటే మాస్ జాతరతో పాటు బాహుబలి ది ఎపిక్ చిత్రాలున్నాయి. నవంబర్ నెలలో పెద్దగా కాంపిటీషన్ లేకపోవడంతోనే నెక్స్ట్ మంత్ కి పోస్ట్పోన్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఈలోపు సినిమాపై బజ్ క్రియేట్ చేసుకోనుంది టీమ్. వృషభాను కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ నిర్మిస్తుండగా కన్నడ డైరెక్టర్ నందకిషోర్ దర్శకుడు. బైలింగ్వల్ మూవీగా వస్తున్న ఈ ఫిల్మ్ గత జన్మలో శత్రువులైన ఇద్దరు వ్యక్తులు ప్రస్తుత జన్మలో తండ్రి కొడుకులుగా పుడితే వారి మధ్య పగ, ప్రతీకారాలు ఎలా మారతాయో చూపించబోతున్నారు. 2 ఏళ్లుగా షూటింగ్ జరుపుకున్న మూవీ సరైన అప్డేట్ లేకపోయేసరికి సినిమా ఆగిపోయిందంటూ వార్తలొచ్చాయి. కానీ సడన్ గా షూట్ కంప్లీట్ అయినట్లు అనౌన్స్ చేసింది టీం. మరి ఈ సినిమాతో మోహన్ లాల్ మరో బ్లాక్ బస్టర్ లోడ్ చేస్తారేమో చూడాలి.